బయట టాక్ ఏంటి అంటే వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ అండ్ మీకున్నంత ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఈ మధ్యలో వచ్చిన ఏ హీరోకి లేదు. సో అలా మీకోసం వచ్చిన ఈ ఫ్యాన్స్, అందులో ఒక ఫ్యాన్ మీతో మాట్లాడతాను మీ గురించి ఒక లైన్ చెప్తాను అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. విందామా? యా ప్లీజ్. ఏంటి అబ్బి, బాగున్నావా? అబ్బి కడప బాగున్నాను. హాయ్ కిరణ్ అబ్బవరం. మా మమ్మీకి చెప్పా వద్దని స్వయంవరం. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నా లైఫ్ అంతా గరం గరం. ఇంకెంత అమ్మ భీమవరం. ఇది వింటుంటే మాకు వస్తుంది జ్వరం. థ్యాంక్ యూ. నిజంగా జ్వరం వస్తుంది అది వింటుంటే. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు దావత్ షోకి వచ్చారు కాబట్టి మీ లైఫ్ లో చేసుకున్న బెస్ట్ దావత్ గురించి షేర్ చేసుకోండి. 2019 నవంబర్ 29th మై ఫస్ట్ ఫిలిం రాజావారి రాణి గారు రిలీజ్ అయిన రోజు దావత్ అంటే మామూలు దావత్ కదా, ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే మా తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ దావత్ అంటే కొంచెం అన్ని మీ మూవీస్ కి 1 లైన్ రివ్యూ ఇవ్వాలి మీరు చేసిన ఫిల్మ్స్. నేను సినిమా పేరు చెప్తాను, దానికి వెంటనే ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక 1 లైన్ లో రివ్యూ ఇవ్వాలి. ఓకే, మీ మైండ్ లో ఏదొస్తే అదే చెప్పాలి వెంటనే. రాజావారు రాణి గారు వెరీ క్యూట్ లవ్ స్టోరీ. సేమ్ ఫీలింగ్. మీటర్ కొంచెం అవుట్ డేటెడ్ కమర్షియాలిటీ ఇంత అవసరమా అనేది. సమ్మతమే. ఇట్స్ ఎ వెరీ ఫ్రెష్ లవ్ స్టోరీ. నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ సినిమా మనకు మరీ అంత బాగా కావాల్సిన సినిమా ఏం కాదు. రహస్య గోరక్, మీరు రిలేషన్ లో ఉన్నారు? లేదండి, అదేం లేదు. ఏదైనా ఉంటే చెప్తాం. చెప్తాము అంటే ఇద్దరు కలిసి ఒకేసారి అనౌన్స్ చేసేస్తారా డేట్? కానీ ఎందుకు మీరు అంత షై ఫీల్ అవుతున్నారు? ఫేస్ లో తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు ఫేస్ లో తెలిసిపోతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ కి అలాగే ఫీల్. అయ్యా, ఇప్పటి వరకు నాకు ఆనెస్ట్ గా అనిపించింది ఈ మూవీ బాగుంది. ఆ మూవీ సీరియస్ గా చెప్పి ఆ అమ్మాయి పేరు చెప్పగానే చెప్తాము, ఏమైనా ఉంటే చెప్తాము అని అన్నారు. ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే, ఏమీ లేదంట. ఓకేనా, వినపడిందా? బాలబాబు గారితో అయితే మందు కొడితే అంటే రీజన్ తెలుసుకోవచ్చా దావత్ ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఆయన ఛాన్స్ వస్తే ఆయన ఎంత తిడతాడు అంతే తెలియదు కదా. బాగా బాలబాబు గారితో చాలా బాగుంటది అని విన్నా చాలా సార్లు. ఎగ్జాక్ట్లీ. సో ఈస్ అ వెరీ చిల్ కూల్ పర్సన్ అని ఇచ్చారు. సూపర్. ప్రియాంక జవాల్కర్. ప్రియాంక జవాల్కర్ ఏమి ఇవ్వాలి? ఇంకా అక్కడ ఓన్లీ మూడే ఉన్నాయి, ఆప్షన్ లేదు. అరేబియన్ హార్స్, ఎగ్జిట్. అదే ఇచ్చేద్దామా? ఓకే, డన్. బ్రేకింగ్ న్యూస్, ప్రియాంక జవాల్కర్ అరేబియన్ హార్స్ తో కంపేర్ చేసిన కిరణ్ అబ్బవరం. ఎందుకో తెలుసుకోవచ్చు? బాగుంటది, ప్రియాంక చాలా బాగుంటది. హాయ్ అండి, నా పేరు వరలక్ష్మి. ఆహా అని ఈ మీమి మీకు ఎక్కడ రిలేట్ అయింది? నువ్వు ఫస్ట్ లేచి క్వశ్చన్ అడిగావు చూడు, ఆహా అని మాకు అప్పుడు అనిపించింది. సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు కానీ అనిపించింటదమ్మా చాలా సార్లు. సింపుల్ గా అడిగేద్దాము, మీరు వర్క్ చేసిన ఇంతమంది హీరోయిన్స్ ని అబ్బా, చూసి ఉంటారు కదా, సో ఏ హీరోయిన్ ని చూస్తే ఆహా అని ఎప్పుడు అనాలనిపించింది? ఎందుకులేండి హీరోయిన్స్ దగ్గరికి మాట కంటే మళ్ళీ మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నాతో వర్క్ చేసిన ఎవరో మీకు తెలుసు. ఇప్పుడు ఇది అయిపోయేలో మీరు వీరికి అంటే నాతో పాటు ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా. ప్రెజెంట్ హీరోయిన్ నేహా శెట్టి. ఆహా అలా కాదు, ఆహా కాదు. ఇప్పుడు నేహా శెట్టి గారు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఇలా చూసుకుంటూ ఎలా అంటారు చెప్పండి. నేను అప్పుడు కూడా ఆహా అంటా అంతే. ఇప్పుడు నేనే నేహా శెట్టి అనుకోండి. అయ్యో ఆహా. మీరు ఇలా అంటే నేను ఇంకోసారి కూడా నడుస్తా. మళ్ళీ అంట. ఆహా ఆహా. సో ఇలా మీరు నేహా శెట్టి గారిని అంటారంట. హాయ్నా, హాయ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ అని ఎప్పుడైనా అనాలనిపించింది. ఇలా అనాలా? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ అని. చాలా సందర్భాల్లో క్లాస్ లో అనిపించింది. ఎప్పుడో వచ్చేవాడిని, వచ్చిన ఒక గంట కల్లా వెళ్ళిపోయాన్ని ఏదో రీజన్ చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ వెళ్ళిపోతున్నాను.
సో మీరు చాలా తెలివిగా బిఫోర్ ఇండస్ట్రీ చెప్తున్నారు, మాకు ఆఫ్టర్ మీకు ఇండస్ట్రీ ఏం కావాలో చెప్పండి, మాట్లాడుతున్నాం. అంటే మా ఈ షో పేరే దావత్. మీరు ఇచ్చిన ఆన్సర్స్ తో మేము దావత్ చేసుకోవాలి. నేను ఇంత ఇంటర్వ్యూలు ఇవి ఇచ్చిన దాంట్లో ఎప్పుడు ఇంత దొరికిపోలే నేను. సో మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడైనా అలా నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్? అదే నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను బయటకు వెళ్తే నా సిచ్యువేషన్. ప్రతిసారి దీనింటి ఏంట్రా ఇది ఎప్పుడైనా అనిపించింది? ఇప్పుడే అనిపించింది అమ్మా, నిజంగా అనిపించింది. నిజంగా నా అదే ఫీలింగ్ అండి. హాయ్ సార్, దిస్ ఇస్ ప్రజ్ఞ. హాయ్ ప్రజ్ఞ. మండుతున్నట్టుంది అని ఎప్పుడైనా నువ్వు సిచ్యువేషన్ చూసేసావు కదా ఇప్పుడు. కిరణ్ అబ్బవరం గారికి చేప ఇష్టమా పరుపు ఇష్టమా? నేను చేప అనుకుంటే ఫిష్ అనుకున్నా మళ్ళీ ఇప్పుడు. చేప అదే అదే done. పడుకునే చేప, మ్యాట్. మ్యాట్ ఇంగ్లీష్ లో మ్యాట్ అంటారు. అదే. బెడ్ ఇష్టమా చేప ఇష్టమా? సార్ కంట్రోల్ చేసుకుంటున్నారు యాంగర్ ని. అగో ఆ బ్రేస్లెట్ తిప్పుతున్నారు మీరు, ప్లీజ్. ఇందాక రౌండ్ కి నాకు పడాలి, ఇంకొక రౌండ్ ఆలోచిస్తున్నారు అంతే. ఓకే, సో 1 2 3 రివీల్. మీకు చేప ఇష్టమా పరుపు ఇష్టమా అని అడిగితే మీరేమంటారు? పరుపే అండి. ఎందుకని? ఓకే, సో ఆయనకి బెడ్ అంటే ఇష్టం కాబట్టి ఆ చేప అని రాసిన వాళ్ళ బోర్డ్స్ ఇచ్చేయండి అమ్మా. కిరణ్ గారు ప్రిఫర్ చేసేది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? రెడీ? 3 2 1 రివీల్. ఓకే, సో కిరణ్ గారికి లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా అంటే అందరూ మాక్సిమం లవ్ మ్యారేజ్ అని రాశారు, కానీ ఇద్దరు మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ అని రాశారు. లవ్ దీని మీద మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓహో, ఆహా. అంటే లవ్ మ్యారేజ్ ఎందుకని ఇష్టం మీకు? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన పేరెంట్స్ కన్నా మనం ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఐ ఫీల్. అయినా మీరు స్టార్టింగ్ లో ఏదో చెప్తామన్నప్పుడే మేము చిన్నది హింట్స్ అలా లాగాము. సో అయ్యో మీరు మళ్ళీ సిగ్గుపడుతున్నారు.